సో ఇప్పుడు నేను మాట్లాడాను అక్టోబర్ నెల మొత్తం యూట్యూబ్ లో ఎక్కడ చూసినా లేస్తే లేడీ అఘోరి లేడీ అఘోరి లేడీ అఘోరి. చాలా వరకు సమర్థించారు, చాలా వరకు విమర్శిస్తూనే ఉన్నారు, సమర్థిస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. బట్ నేను మీ దగ్గరికి ఫస్ట్ అడగాలనుకుంటున్న క్వశ్చన్ ఏంటంటే, అసలు మీరెందుకు ఆ లేడీ అఘోరిని విమర్శించడానికి గల కారణం ఏంటి? మీరెందుకు విభేదిస్తున్నారు? నేను ఆమె తప్పు అని మేము అనట్లేదమ్మా. సో నేను ఆమె మాట్లాడిన దాంట్లో కొన్ని పాయింట్స్ తీసుకున్నా. సో ఫస్ట్ ఇంటర్వ్యూలో ఆమె అప్పుడు ఇంకా ఫేమస్ అవ్వలేదు. ఏదో ఛానల్లో ఏ దీక్ష తీసుకున్నారు అంటే, నేను 2 దీక్షలు తీసుకున్నాను, అఘోర దీక్ష, సాధు దీక్ష అనేది. సో ఓకే, ఆమె తల్లిదండ్రుల పేర్లు చెప్పడం జరిగింది. సో ఓకే, మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో నేను ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి ఆమె ఇచ్చే సమాధానం ఏంటంటే, నేను అఘోర మీద ఒట్టేసి చెప్తున్నాను, మాల మీద ఒట్టేసి శివ మీద ఒట్టే చెప్తున్నాను, నేను నెల నెల సరే అవుతాను అని. సో ఒక్కొక్క ఇప్పుడు ఎవరైనా కానీ, నేనైనా మీరెవరు ఏదైనా కానీ ఒకటి మాట్లాడాలనుకుంటే 100 ఇంటర్వ్యూలు ఇచ్చినా ఒకటేలాగా మాట్లాడుతుంది, 1 ఇంటర్వ్యూ ఇచ్చినా ఒకటేలాగా మాట్లాడి ఉంటుంది. మరి ఆమె ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క కొత్త ట్విస్ట్ రావడము, కొత్త మాట తరపడము, మీరు దొంగ అఘోరి దొంగ అఘోరి అనడం, ఇలాంటివన్నీ జస్ట్ జనాలు ఎంటర్టైన్ చేసుకోవడానికి మాత్రమే పనికి వస్తాయి. కానీ మళ్ళీ నాకైతే కానీ ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క రకంగా ఆమె మాట్లాడుతుంది. సో ఏంది ఈమె? సో నేను కూడా ఒక ట్రాన్స్జెండర్ ని నేను అమ్మవారి మాల వేసుకుంటాను, దీక్షలో ఉండి దీక్ష మీద ఒట్టేసి నేను అవుతానండి, నేను ఇది అని అబద్ధాలు చెప్తే మళ్ళీ దీక్షలో ఉన్న వాళ్ళు మొత్తం వచ్చి మాట్లాడరా నా మీద ఇది తప్పు అని. సో నేను కూడా ఇది తప్పని మాట్లాడడానికి వచ్చాను. ఆమె ఎవరైతే నాకెందుకు? సో నేను ఎంతో మందిని చూశాను, నాకే జరిగేది. దొంగ బాబాలు నన్ను ఎంత మోసం చేశారు అంటే, నీకు ఏదేదో రకంగా డబ్బులు గుంజడం గాని అలా చాలా చేస్తారు కాబట్టి నాకు చేదు అనుభవం అయింది కాబట్టి సో నేను వచ్చి మాట్లాడి తప్పేముందండి. సో ఆమె నేను ఎక్కడ అనట్లేదు. ఇలాంటి వేషాలు వేసుకుని మేము మస్తు మంది చూసాము. ఇలాంటి వేషాలు వేసుకుని వచ్చిన వాళ్ళు ఇది చాలా తప్పు. సో మీకు నిజంగా మీరు అఘోరాలు ఉంటే అఘోరాలు ఉండాల్సింది ఇక్కడ కాదు. సో నేను కాశీ, ఆమె అడుగుతుంది, మీకు కూడా అడిగింది, మీరు కాశీకి వెళ్ళారా చూసారా అంటే, నువ్వు బాగా మాట్లాడే చూసాను, ఆమె మాట రాలేదు. అదే ప్రశ్న వేరే వాళ్ళు అడిగితే చూడలేదంటే అక్కడ పోయి చూడుపు తెలుస్తుంది అంటే. సో నేను చూసి వచ్చాను 5 సార్లు. అసలే అఘోరాలు అక్కడ ఉండరు, కనపడరు. నకిలీ వాళ్ళు వేషాలు వేసుకొని కనబడతారు, పైసలు అడుక్కుంటారా లేదమ్మా దీవించి, నిజమా కాదు చెప్పు. సో కేదార్నాథ్ లో కూడా అసలైన అఘోరాలు ఉండరు, అక్కడ వేషధారణ వేసుకుని వాళ్ళు కడపాత్ర కోసం దీవించి 150 తీసుకుంటారు. సో నేను కూడా కేదార్నాథ్ వెళ్ళినప్పుడు నా విజువల్స్ లో వీడియోలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూపించి వీళ్ళు నా సంఘాలు, వీళ్ళు నా కమ్యూనిటీ అంటే ఇవన్నీ ఎందుకు? ఇక్కడ మీరు మాట్లాడింది మాత్రం చాలా కరెక్ట్. ఎక్కడ అంటే ఇప్పుడు మీ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీని తీసుకుంటే చాలా వరకు మీలో నిజంగా ట్రాన్స్జెండర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో జోగినీలుగా, డాక్టర్లుగా, శక్తులుగా, ఎంత దేవుడి పూజలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అమ్మవారి పూజలో ఉన్న వాళ్ళు ఉన్నారు. లేదు ఈ అంటే ఈ జనరేషన్ కి తగ్గట్టు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా వాళ్ళ ప్రొఫెషన్స్ లో వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకొంతమంది మగాళ్ళు కూడా ఆడవాళ్ళ వేషాలు వేసుకుని ట్రాఫిక్ సిగ్నల్ లో, దాని గురించి నేను మాట్లాడతాను, దాని గురించి అన్ని జనానికి క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే వచ్చాను నేను. ట్రాఫిక్ సిగ్నల్లలో బెదిరించి డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడే 2 వర్గాలు కనిపిస్తున్నాయి, రియల్ గా కనిపించే వాళ్ళు, ఇలా కనిపించేవాళ్ళు. సో ఇక్కడ కూడా అదే క్వశ్చన్ అందరికి స్టార్ట్ అయింది. అఘోరి అని అంటున్నారు, ఆవిడ ముత్యాలమ్మ గుడి దగ్గరికి రావడాన్ని ఎవ్వరూ తప్పు పట్టట్లేదు, పూజ చేయడాన్ని ఎవ్వరూ తప్పు పట్టట్లేదు, ఈవెన్ నేను కూడా తప్పు పట్టట్లేదు. ఆవిడ సనాతన ధర్మం కోసం వచ్చానంటున్నారు, దాన్ని నేను కూడా తప్పు పట్టట్లేదు, ఎవ్వరూ తప్పు పట్టట్లేదు. వచ్చి ఆవిడ కొంతమంది మాట్లాడుతున్నారు, కొన్ని మాటలు నేను ఇంకా ముందు అడుగుతాను క్వశ్చన్స్. ఆవిడ వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వడం, పబ్లిసిటీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు? సో ఇప్పుడు నాకు రోజు 10-20 కాల్స్ వస్తాయమ్మా. సో అన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాక ఒక ఇంటర్వ్యూ ఇచ్చే బెటర్ కదా. అది ఆ ఇంటర్వ్యూలో నీతి నిజాయితీగా ఉంటే 100 ఇంటర్వ్యూలు అవసరం లేదు, జనాలు ఆటోమేటిక్ వస్తారు. సో నేను చూడబట్టి అమ్మ అఘోరాలు, నేను చెప్తున్నా, కాశీకి వెళ్ళినప్పుడు అఘోరాలు ఎక్కడ రారు, వాళ్ళు జనాల్లో ఉండడం ఇష్టం ఉండదు. సో అది అందరికి తెలిసిన విషయం, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే గాలిని ఆహారం, తపస్సుని నిద్ర అనుకుని వాళ్ళు భావిస్తూ ఉంటారు. సో ఇది ఏంటంటే ఈమె మధ్యలో చిన్నప్పటి నుంచి వెళ్ళిపోయింది అని అంటుంది. సో ట్రాన్స్జెండర్ నేను ఒకటే చెప్తాను, ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను ట్రాన్స్జెండర్ ని అండి, అవును నేను అమ్మవారి శివరూప పార్వతి, నేను నా జెండర్ చేంజ్ చేసుకున్నాను, అవును నేను ఇలా అఘోరం మారానంటే ఈ రోజు ఇంత పరిస్థితి వచ్చేది కాదు. సో నువ్వు అక్కడ ఎన్ని అబద్ధాలు చెప్పావు, మళ్ళీ ఈ అబద్ధాలకి ఇది నిజమా కాదని అలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడి తప్పేం లేదు కదా. సో మీ ఎప్పుడు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సండే చెప్పినట్టు
3 నెలల కిందట ఇంప్లాంట్ సర్జరీ లేదు, మళ్ళీ చేయించుకుంది, మళ్ళీ దీని వెనకాల ఎవరున్నారు ఏం కథ, ఇదంతా ఫేక్ అని చాలా మంది మాట్లాడడం జరిగింది. నేనే కాదు, అఘోరాలు, సాధువులు, మహిళలు, ట్రాన్స్జెండర్స్, శివశక్తి, ప్రతి ఒక్కరు ఇది తప్పు. ఒకవేళ నువ్వు నిజమైన అఘోరావి అయి ఉంటే ఫస్ట్ లోనే నువ్వు నేను హిజ్రా కమ్యూనిటీని నేను ఇట్లా ట్రాన్స్జెండర్ అని ఒప్పుకుంటే ఈ రోజు ప్రతి ఒక్కరు నీకు చేజలు కొట్టేవాళ్ళు, నువ్వేంది చేసినా గానీ అది నమ్మేవాళ్ళు. సో ఈ రోజు ఇంత గూడు పుటాన ఎందుకు, ఎవరిని ఫూల్ చేద్దామని అనేది సమాజంలో ఉండిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు అంతా కరెక్ట్ గానే ఉంది. చాలా వరకు ఆవిడ ఇంటర్వ్యూస్ చూసుకుంటే దగ్గరగా ఎన్ని ఛానల్స్ కి ఇచ్చారో మనకు కూడా లెక్కలేదు. అది చిన్న ఛానల్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది, మన అదే ఒక్క ఛానల్ ఇస్తే చాలు, ఇవ్వాల్సిన అవసరం ఆమెకి ఏముంది అంటే ఆమె ఫేమస్ అవ్వడానికి అవ్వాలని ఆశ ఉంది కదా. అఘోరాలకి ఎక్కడ ఆశలు ఉంటాయా? మళ్ళీ ఇది చాలా తప్పు కదా. అవును మరి. సో చాలా వరకు ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటూ ఉన్నారు. ఒక ఛానల్లోనేమో నాకు గుడి కట్టండి అని అంటున్నారు, ఇంకొక ఛానల్లోనేమో కారు విషయం అడిగితేనేమో నాకు ఎవరో భక్తుడు సమర్పించారు అని అన్నారు, ఇంకొక ఛానల్లో బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరో ఇచ్చారు అని అన్నారు, ఇంకొక దాంట్లోకి వచ్చేసేసరికి లిప్స్టిక్ మీరు ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే ఒక భక్తురాలు నాకు ఇచ్చింది లిప్స్టిక్, అందువల్ల నేను పెట్టుకుంటున్నాను అన్నారు. అంటే ఒక భక్తుడు కారిస్తే ఒక భక్తుడు కారిచ్చాడు, ఓకే, ఒక భక్తురాలు మీకు లిప్స్టిక్ ఇచ్చింది. నాకు తెలిసినంత వరకు ఎక్కడైనా ఎవరైనా నిజమైన భక్తి కలిగి ఉన్న వాళ్ళు భక్తులు ఎవరైనా సరే పూలనో, పళ్ళనో, కుంకుమనో, చీరనో, జాకెట్ అనో అలా ఇస్తారు. నాకు తెలిసి అమ్మవారి రూపాన్ని ఎవరైనా అలానే ఇస్తారు. నేనైతే ఇప్పుడు నేను మీ భక్తురాలు లేనప్పుడు నేను వచ్చి మీకు లిప్స్టిక్కో లేకపోతే ఐ లైనరో, ఐ షేడరో నేనైతే తెచ్చివ్వను కదా. ఆధునిక ధర్మంలోకి వెళ్ళిపోయినా అంటే మన ఎంత ఆధునిక యుగంలో ఉన్న ఈ జనరేషన్ ఎంత ఫాస్ట్ గా ఉన్నా నేనైతే సనాతన ధర్మాన్ని, ఆచార వ్యవహారాలను అయితే ఇప్పుడు తీసుకెళ్ళాం కదా. చాలా వరకు మనం ఇవ్వాల్సిందే ఇస్తాం. ఇప్పటికైతే దేవుడికి ఏమి ఇచ్చుకున్నా అదే ఇస్తాం. ఆవిడ అదొక మాట చెప్పారు, ఏంటి లిప్స్టిక్ ఇచ్చారు నేను వాడుతున్నాను అని. వాళ్ళు ఇవ్వడం పోని, వాళ్ళు ఇచ్చారు, మీరు ఎలా వాడుతున్నారు, వాటన్నిటికీ మీరు అతీతం కదా, మీరు వాటిని తిరస్కరించి ఉండాల్సింది, తిరస్కరించలేదు. అక్కడ అదొక విషయం. అండ్ లిప్స్టిక్ ఇస్తారు అనే మాటని నేను అస్సలు తీసుకోలేకపోతున్నాను. ఎవరో ఒక ఆవిడ భక్తురాలు లిప్స్టిక్ ఇస్తే అది వాడుతున్నాను అన్నారు. మరి ఇప్పుడు అదే మనుషులు వచ్చి అదే వాళ్ళు వచ్చి ఒక చీర ఇస్తాను అంటే మీరు కట్టుకుంటారా, ఒక జాకెట్ ఇస్తా అంటే మీరు వేసుకుంటారా? సో మీరు అడిగింది చాలా బాగుందమ్మా. సో చూసాను, ఇంటర్వ్యూలో చూసాను. సో ఆ మాట అడిగినప్పుడు లిప్స్టిక్ వేసుకుంటారంట అని ఏమంటుంది, అమ్మవారి అలంకరణ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె క్లారిటీని ఆమెకినే లేదు. నిజంగా చెప్తున్నాను, ఒక క్లారిటీ ఉన్న మనిషి గాని ఉంటే తప్పకుండా దానికి అదే నేను అఘోర దీక్షలు నేనుంటే బరబ్బర్గా నేను సమాధానం చెప్పేదాన్ని. ఎక్కడైనా కానీ అఘోర దీక్షను సాధు దీక్ష రెండు ఒకేసారి తీసుకోరు. దీన్ని నాగసాధు అంటే చాలా కఠినమైన దీక్ష. మళ్ళీ ఈమె అమ్మవారు కూడా దీక్ష అంటుంది. మళ్ళీ లిప్టిక్ ఎందుకంటే ఆమె వెండి కడియాలు కానీ. సో ఏంటంటే జనాలు దీని ఒక వింతగా ప్రశ్న మిగిలిపోయింది, ఏంటి ఇది, ఎక్కడి నుంచి ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా తెలంగాణలోను. మళ్ళీ తెలంగాణలో ముత్యాలమ్మ గుడి అంత జరుగుతున్నప్పుడు జనాలు దీన్ని పట్టించుకోవాలి. వాడు ధ్వంసం చేసినోడు వాన లాక్కొని వచ్చి వాని శిక్ష చేయాలి. మేము అదే పోరాడుతున్నాం.